హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్, ఆర్ఆర్బి ఏఎల్పి 2024 నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించిన వ్యక్తితో ఈరోజు మనం మాట్లాడతాం. తన ప్రిపరేషన్ ఎలా జరిగింది, తన గురించి మనం తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, కంగ్రాచులేషన్స్. మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరెంట్స్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మా ఆడియన్స్ కోసం చెప్పండి. ఓకే, నా పేరు ఉదయ్ కుమార్. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్, గంటేడు మండలం, వసంత విలేజ్. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫార్మర్ కుటుంబం అంతా. నెక్స్ట్ మా స్కూలింగ్ వచ్చేసి మా సొంత ఊర్లోనే వసంత విలేజ్ జడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో జరిగింది. తర్వాత 2011 తర్వాత నేను డిప్లొమా ఎలక్ట్రికల్ తీసుకోవడం జరిగింది. సాంకేతిక పాలిటెక్నిక్ వైజాగ్లో జరిగింది. నెక్స్ట్ అప్ టు 14 తర్వాత మళ్ళీ నేను ఈసెట్ రాసుకొని పైడే కాలేజ్లో ఎంటర్ అవ్వడం జరిగింది ఇంజనీరింగ్కి, ఎలక్ట్రికల్ కోసం. ఆ తర్వాత 2017 వరకు జరిగింది. 2017తో అవుట్ అయిపోయి నెక్స్ట్ అప్పుడు నా కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా మీరు బీటెక్ చేశారు కదా, కాంపిటేటివ్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నాకు ముందు నుంచి ఉంది ఏంటంటే, కొంచెం గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కొట్టాలి, అది ఏదైనా అనవసరం, గవర్నమెంట్ సెక్టర్లో రావాలి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వాలి, నా సరౌండింగ్ వచ్చేసి కొంచెం నేను వాళ్ళకి ఇన్స్పైర్ గా ఉండాలని నా మెయిన్ మోటో. సో అది మీరు 2000 బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత కాంపిటేటివ్ లోకి వచ్చారు. సో మీరు ఫస్ట్ నుండి రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే వేరే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారా? లేదు బ్రో, నేను ఫస్ట్ నుంచి అయితే కాదు. నా 2017 లో నేను పాస్అవుట్ అయినాక నేను ఫస్ట్ గేట్ కోచింగ్ కి వెళ్ళాను. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో నేను ఏస్ కోచింగ్ సెంటర్ ఉంది, అందులో నేను ప్రిపరేషన్ అయ్యాను. తర్వాత నేను 1 year పాటు కొంచెం ట్రై చేసా, కొంచెం నాకు ఇబ్బంది అయినాక అది వదిలేసి నేను మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి రావడం తర్వాత మళ్ళీ జనరల్ లో దిగుదామని చెప్పేసి అనుకున్నా. నెక్స్ట్ అట్ ది సేమ్ టైమ్ నా కాలేజ్ ఉండేటప్పుడే 2016 నుంచి నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ కి ప్యారలల్ గా ప్రిపేర్ అవుతుండేవాడిని. నాకు ఒక 3 times వచ్చేసరికి 3 times నేను ఆల్రెడీ మెరిట్ లో మిస్ అయ్యేవాడిని. ఎగ్జామ్, రన్నింగ్, మెడికల్ అయ్యేవి. ఆ తర్వాత మెరిట్ లో నేమ్ ఉండేది కాదు, మళ్ళీ నార్మలే. సో అక్కడ నాకు పునాది పడింది ఏంటంటే, ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, దగ్గరకు వస్తున్నాము, మెరిట్ లో 3 times పోయారు కదా. ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది? మైండ్ సెట్ అంటే కష్టపడుతున్నా గానీ నాకు గట్టిన అవ్వలేకపోతున్నాను అందులోకి. సరే ఎలాగైనా చూద్దాము, ఇది కాకపోతే వేరేదైనా కొట్టాలి కదా అని చెప్పేసి ఆ రిధంలో ఉండేవాడిని. తర్వాత మనకి కరోనా వచ్చిందిగా, కరోనా తర్వాత నోటిఫికేషన్స్ అన్ని బంద్ అయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అనుకున్న టైంలో ఎన్టీపీసీ, రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ దానికి ప్రిపరేషన్ మళ్ళీ అనేది స్టార్ట్ చేశాను. తర్వాత అది కూడా రాశాను. ఫస్ట్ అటెంప్ట్ కదా, అవ్వలే. అసలు ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఏం తెలియదు. జనరల్ సైన్స్ అనేది అంతవరకు ఏదో చదువుకున్నాం స్కూలింగ్ లెవెల్లో, కాకపోతే ప్రిపరేషన్ అయితే ఫుల్ ఫ్లెజ్ గా దిగలే. యాప్టిట్యూడ్, రీజనింగ్, జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది తెలుసు. అంటే న్యూస్ పేపర్స్ లేకపోతే ఇలా సోషల్ మీడియా తెలుసుకున్నారా? లేదు, నేను ఎందుకంటే నేను డిఫెన్స్ కి, కోస్ట్ గార్డ్ కి ప్రిపేర్ అయ్యాను కదా, కొంచెం టచ్ ఉంది. ఫుల్ ఫ్లెజ్డ్ గా అందులో దిగలే, ఏ కోచింగ్ కి వెళ్ళలేదు, టచ్ ఉంది, చదవడం, వెళ్ళడం, రాయడం ఆ టైప్ లో ఉండేది. ఆ తర్వాత ఇందులో ఎన్టీపీసీకి దిగినాక అది ఫస్ట్ అటెంప్ట్ అవ్వలేగా. ఆ తర్వాత కొంచెం నేను ఒకసారి అనలైజ్ చేసుకున్నాను, అసలు ఏం జరుగుతుంది ఏంటి, మనకి సిలబస్ ఏంటి అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకున్నాను. తర్వాత గ్రూప్ డికి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక నేను మళ్ళీ నోట్స్ ప్రిపరేషన్ అనేది మళ్ళీ నేను మొదలు పెట్టాను. యాక్చువల్ గా నాకు నోట్స్ ప్రిపరేషన్ చేయడం చాలా ఇష్టం, అది స్కూలింగ్ లెవెల్లోనే ఉండేది. మీరు విన్నాను, నోట్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు అని. చాలా మందికి ఏంటంటే మన ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి సక్సెస్ లో కీ రోల్ అనేది పోషిస్తుంది. ఆ ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీరు ఎలాగ ప్రిపేర్ చేసుకున్నారు? నాకు జనరల్ సైన్స్ వచ్చేసి నేను ఫస్ట్ లూసెంట్ బుక్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ బుక్ ఉంటుంది, అది ఫస్ట్ అనేది అంటే ఏం లేదు, తక్కువ టైంలో కొంచెం
ఇంపార్టెంట్ ఏరియా అనేది కవర్ చేస్తుంది మీరే ఓన్ గా రాసుకున్నారు ఓన్ గా. అది చూసుకుంటూ నేను ప్రిపేర్ అయ్యా ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ ఇది చాలదు, ఇంకా కొద్దిగా డెప్త్ కావాలని చెప్పేసి అరిహంత్ పబ్లికేషన్స్ ఎన్సైక్లోపీడియా జనరల్ సైన్స్ ఉంటది. మళ్ళీ అందులో వాడేమంటే కొంచెం జనరల్ మన ఆస్పెక్ట్ లో కొద్దిగా లింక్ చేస్తాడు మనకి. అది కూడా కొద్దిగా ఎగ్జాంపుల్స్ అవి బాగా ఇస్తాడు, అది బాగుంటది. నెక్స్ట్ ఈ లూసెంట్ అయినాక అరిహంత్ ప్రిపేర్ అయ్యాడు. ఆ తర్వాత అరిహంత్ బేసిక్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఉంటది, సో బాగానే ఉంటది. జనరల్ సైన్స్ ఓన్లీ జనరల్ సైన్స్. ఇది ఎన్టీపీసీ ప్రిపరేషన్. రైల్వే అంటే రైల్వేకి ఇది ఓకే బెస్ట్ మెటీరియల్. అది నేను ప్రిపేర్ అయ్యాను. తర్వాత నేను వచ్చేసి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉందిగా, దానికి నేను యూట్యూబ్ క్లాసెస్ నార్త్ ఇండియా అటువైపులో సాహిల్ సార్ అని చెప్పేసి ఒకసారి ఉంటారు, అతను బాగా చెప్తారు. నేను 2019 నుంచి స్టార్ట్ చేయడం మొదలైంది అతను క్లాసెస్ వినడం. రీజనింగ్ కూడా అతను క్లాస్ లో అతను యూట్యూబ్ లో ఉంటది. అలాగే ప్రిపరేషన్ అనేది ఆ విధంగా స్టార్ట్ అయింది బేసిక్ గా. అంటే వితౌట్ కోచింగ్. సో వితౌట్ కోచింగ్ తో ఓన్లీ యూట్యూబ్ వీడియోలు, ఓన్ హ్యాండ్ రైటెడ్ నోట్స్ తోనే తన ప్రిపరేషన్ సాధించి ఫైనల్ గా జాబ్ సాధించారు. చాలా మంది కోచింగ్ లేకుండా జాబ్ కొట్టలేము అని చాలా మంది అనుకుంటారు. ఏదైనా మనకంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో చాలా ఫ్రీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ ఫ్రీ కోర్సెస్ కూడా చాలా మంది ఫాలో అయ్యి జాబ్ కూడా కొట్టచ్చు. అదే బెస్ట్ ఎగ్జాంపులే మనం యూట్యూబ్ లో వీడియోస్ చూసి తన జాబ్ సాధించడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నేను 2022 అనుకుంటా గ్రూప్ డి రిజల్ట్ వచ్చినాయి. అక్కడ నేను వెయిటింగ్ లో మళ్ళీ అందరూ గ్రూప్ డి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను. నెక్స్ట్ అది కూడా అవ్వలేసరికి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏఎల్పి నోటిఫికేషన్ 2024. సో అక్కడికి వచ్చినాక నేను మళ్ళీ వెంటనే మళ్ళీ ఎలా పడుకున్నా మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ రీస్టార్ట్ చేస్తా కంప్లీట్ చేసినాక ఫస్ట్ అప్పటికి నాకు రీజనింగ్ యాప్టిట్యూడ్ గ్రిప్ వచ్చింది, ఫుల్ గా గ్రిప్ వచ్చింది. జనరల్ సైన్స్ ఫుల్ నోట్స్ అవి రెడీగా ఉన్నాయి. నా ధైర్యం ఏంటంటే నా బుక్స్ నేను నమ్ముకున్న నా దేవుడు. ఈ ప్రిపరేషన్ లో నాకు తోడైనవే బుక్స్, నేను నమ్ముకున్న దేవుడు, మా నాన్న. ఏదైనా మా నాన్నగారి పుషప్ అనేది పక్కా ఉండేది. ప్రతిరోజు నేను ఎంత కష్టపడినా నైట్ అరౌండ్ ఒక 10 o'clock చేసేవాడిని. నా ఫోన్ మాట్లాడితే కానీ అతను పడుకునేవారు కాదు. 10 to 10:30 అరౌండ్ అలాగా ఒక 30 minutes అట్లీస్ట్ ఒక 20 minutes అని మాట్లాడేవాళ్ళు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది డిస్కషన్ ఇదే మా మధ్య జరుగుతుంది. అలాగే స్టార్ట్ అయ్యింది. ఏఎల్పికి ఫస్ట్ CBT 1 వచ్చిందిగా, అది ఫస్ట్ నుండి ఎప్పుడైతే ఎన్టీపీసీ గ్రూప్ డి ఇవన్నీ మిస్ అయ్యాయో అప్పుడే పర్ఫెక్ట్ టార్గెట్ పెట్టుకున్నారా ఏఎల్పి అని? యాక్చువల్ గా ఏఎల్పి ఎప్పుడు ఎంత టార్గెట్ అయింది నాకు, నేను డిఫెన్స్ కి ప్రిపేర్ అయినాను కదా, కోస్ట్ గార్డ్. అది ఎప్పుడైతే ఏజ్ అయిపోయా నేను కొద్దిగా నేను ఓడిపోయానని చెప్పేసి ఫీల్ అయ్యాను. నా నెక్స్ట్ టార్గెట్ వెంటనే నాకు ఏఎల్పి వైపు ఉండేది. ఎన్టీపీసీ అది నా టార్గెట్ కాదు అసలు యాక్చువల్గా. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ నాది ఏఎల్పి. సో అక్కడ నేను మళ్ళీ నాకు గ్రూప్ డి కూడా ఎందుకు రాశానంటే, గ్రూప్ డి లో ఎంటర్ అయిపోతే నెక్స్ట్ జీడిసి త్రూ నేను ఏఎల్పి నా ఫైనల్ అటుపక్క వెళ్దామని ఉండేది, ఏఎల్పి ఉండేది. అసలు ఏఎల్పిని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఏఎల్పి చూసానంటే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటది. నెక్స్ట్ మన వెనకాతలు ఎంత మందిని మనం తీసుకెళ్తున్నాం, ఎంత జర్నీ ఎంత బాగుంటది. నెక్స్ట్ ప్యాసింజర్స్ మనల్ని నమ్ముకుని ఉంటారు కదా, అదొక ఛాలెంజింగ్ జాబ్ రోల్ గా ఉంటది. సో అది నాకు ఇష్టం యాక్చువల్ గా. సో మీరు ఏఎల్పి జాబ్ సాధించారు కాబట్టి ఏఎల్పి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది, CBT 1 ఎలా ఉంటది అనేది ఒకసారి చెప్పండి. CBT 1 వచ్చేసి 75 marks కి 75 marks లో మనకి జనరల్ సైన్స్ 20, యాప్టిట్యూడ్ 20, రీజనింగ్ 25, జీకే జీకే అంటే ఎలా చెప్పాలంటే ఒక పాలిటీలో ఒక 2 బిట్లు, లేకపోతే హిస్టరీలో ఒక 2 బిట్లు, లేకపోతే జాగ్రఫీలో 2 బిట్లు, అలాగా కరెంట్ అఫైర్స్ అలాగా టచ్ చేసి అవన్నీ కలిపి ఒక 10 మార్కులు ఉంటాయి. అరౌండ్ మొత్తం 75 మార్క్స్ CBT 1. మీరు జీకేకి ఏ బుక్ ప్రిపేర్ అయ్యారు? జీకేకి యాక్చువల్ గా నేను లూసెంట్ టైపే, లూసెంట్ టైపే. నెక్స్ట్ అప్పుడప్పుడు వాటికి సపరేట్ గా యూట్యూబ్ ఛానల్స్ అవి చూసేవాడిని. మీరు ఏదైనా స్పెషలైజ్డ్ గా ఏదైనా బుక్స్ మ్యాథ్స్ కో బుక్, రీజనింగ్ కో బుక్స్, అంటే ఇప్పుడు
బయట పబ్లికేషన్ దొరుకుతాయి కదా, మీరు ఏదైనా బుక్స్ ఫాలో అయ్యారా? అలా ఏం ఫాలో అవ్వలేదు. ఓన్లీ నేను జనరల్ సైన్స్ పర్పస్ కి అయితే చెప్పగా ఇందాక లూసెంట్ అరిహంత్ ఎన్సైక్లోపీడియా ఆ రెండు ఫాలో అయ్యాను జనరల్ సైన్స్ మటుకు. నెక్స్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది కంప్లీట్ యూట్యూబ్. ఓకే, కంప్లీట్ గా యూట్యూబ్, ఓన్ హ్యాండ్ రైటింగ్ నోట్స్. అవును. ఓకే, మీకు సిబిటి 1 లో ఎంత స్కోర్ వచ్చింది ఏఎల్పి? సిబిటి 1 లో అరౌండ్ ఒక 52 అనుకుంటా, 52 వచ్చింది. అది జనరల్ లోనే వచ్చింది. యాక్చువల్ గా నేను ఓబీసీ క్యాండిడేట్. ఓకే, నా ఫస్ట్ టార్గెట్ కూడా అదే ఉండేది. ఏంటంటే కొడితే ఈసారి ఏకంగా జనరల్ లో పడాలి, ఓబీసీలో కాదు, కొట్టాలి. ఆ లెవెల్లోనే నా ప్రిపరేషన్ ఉండేది. నెక్స్ట్ అది జనరల్ అయింది, 52 వచ్చింది. ఈ సిబిటి ప్రిపరేషన్ లో అరౌండ్ ఎన్ని మంత్స్ ఉంది మీకు టైం ప్రిపేర్ అవ్వడానికి? నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అదే విధంగా ఎగ్జామ్ నోటిఫికేషన్ యాక్చువల్ గా డిసెంబర్ లో రిలీజ్ అయింది. జనవరిలో కంప్లీట్ అయింది యాక్చువల్ గా అప్లికేషన్ ఇన్వైటింగ్. ఆ తర్వాత యాక్చువల్ గా తక్కువ పోస్టులతో రిలీజ్ అయింది. తర్వాత సమ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, పోస్టులు పెంచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు పెట్టుకోమన్నారు. నెక్స్ట్ ఎగ్జిస్టెడ్ పర్సన్స్ కి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు, జోన్ మార్చుకోవచ్చు లేదా అందులోనే మీరు కంటిన్యూ అవ్వచ్చు, అలాంటివి కూడా ఇచ్చారు. ఇవన్నీ అయినాక సిబిటి 1 నాకు తెలిసి జూలై ఆగస్ట్ అనుకుంటా. ఓకే, ఈ టైం స్పాన్ లో మీరు సిబిటి 1 ప్రిపరేషన్ లో రోజుకు మీరు ఎన్ని గంటలు చదివేవాళ్ళు? సిబిటి 1 యాక్చువల్ సిబిటి 1 సిబిటి 2 3 అని కాదు, నా ప్రిపరేషన్ ఎలా ఉండేది అంటే మార్నింగ్ ఒక 4 కల్లా నేను అటెండ్ అయ్యేవాడిని. నేను చదువుకున్నది ఏయులో లైబ్రరీ బ్యాక్ ఒక షెడ్ ఉంటది, అక్కడ నా మెయిన్ స్పాట్ అది. అక్కడ కూర్చొని స్టడీ చేయరు, అదే నా స్పాట్. మార్నింగ్ 3:30కి లెగిసి ఒక అరగంటలో అన్ని మొత్తం అంతా అయిపోయిన తర్వాత 4 o'clock కల్లా నా స్పాట్ ని వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ 4 కి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేది. 4 to around 7 వరకు నాకు జనరల్ కాదు, ఐ మీన్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఈ రెండు మిక్స్డ్ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అయ్యేవాడిని. ఆ రెండు చేసేసరికి అలాగా అనాలిసిస్ ఇవన్నీ చేసుకునేసరికి ఒక అరౌండ్ 6:30 7 అయ్యేది. తర్వాత నేను మళ్ళీ జనరల్ సైన్స్ మళ్ళీ చూసుకునేవాడిని. ఒక 8-8:30కి మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ 10కి వచ్చేవాడిని. మళ్ళీ అదే స్పాట్ కి 10కి వచ్చి 1 వరకు మళ్ళీ యాజ్ యూజువల్ చదువుకోవడం, థియరీ చదువుకోవడం, లేకపోతే టెస్టులు రాసుకోవడం, అలాగే 1 వరకు ఉండేవాడిని. మళ్ళీ 1 తర్వాత మళ్ళీ లంచ్కి వెళ్ళిపోయి ఒక 1 hour పడుకొని మళ్ళీ అరౌండ్ 2:45 3 అలా వచ్చేవాడిని. వచ్చిన తర్వాత మళ్ళీ రీజనింగ్, మ్యాథ్స్ మళ్ళీ చేసేవాడిని. మళ్ళీ ఒక 5:30కి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యేవాడిని, అలా టీ తాగి. నెక్స్ట్ మళ్ళీ ఒక 8 వరకు మళ్ళీ ఏం టెస్ట్లు లేకపోతే మళ్ళీ ఏమైనా జనరల్ సైన్స్ అలాగే థియరీ అలా కంప్లీట్ చేసేవాడిని. తర్వాత 8కి వెళ్ళి మళ్ళీ 9:30 9కి ఇలా వచ్చేవాడిని. వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఒక జీకే టైపు లేకపోతే ఏదైనా టెస్ట్ రాయడము అలా చేసేవాడిని. ఆ రోజుతో నాకు అరౌండ్ ఒక 11:30తో ఎండ్ అయిపోయేది. రూమ్కి వెళ్ళేసరికి 12 అయ్యేది. అలా పడుకుని అరౌండ్ ఒక 10 hours చదివేవాళ్ళు. అలా 8 to 10 hours అరౌండ్ అంత ఉంటది, కానీ యాక్యురేట్ అయితే ఒక 7 hours 8 hours అలా అనుకుందాం. సో ఈ మాక్ టెస్ట్స్ చాలా చాలా కీలకం అంటారు. మీరు ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తుంటారు అనుకుంటారు? మీరు ఎవ్రీడే ఒక మాక్ టెస్ట్ ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే ఒక వీక్లీ 1 మాక్ టెస్టా? లేదు, యాక్చువల్ గా నేను ఫస్ట్ మాక్ టెస్ట్ల కంటే ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళైనా ఫస్ట్ అనేది సిలబస్ కంప్లీట్ చేయండి. సిలబస్ కంప్లీట్ అయినాక మనకు కొంచెం ధైర్యం వస్తుంది, మనం చేయగలం అని చెప్పేసి. అప్పుడు నువ్వు మాక్ టెస్ట్ లో రెడీ అవ్వచ్చు. మాక్ టెస్ట్ లో ఎలా అంటే ఫస్ట్ మనం మార్నింగ్ అంతా మన సబ్జెక్ట్స్ యాజ్ యూజువల్ మనం నడుస్తున్నాయి కదా, అవి ఉండే ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ ఆ టైప్ లో మాక్ టెస్ట్ పెట్టుకునేవారు. పెట్టుకున్నాక ఆ మరుసటి రోజు నేను అనాలిసిస్ పెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 7 to 8 అలాగే నేను మేనేజ్ చేసుకున్నాను. మాక్ టెస్ట్కి వచ్చేసరికి అయితే నేను టెక్స్ట్ బుక్ అది రాశాను. నెక్స్ట్ మెయిన్ నా ఈ జర్నీలో వైసిటీ బుక్స్, యూత్ కాంపిటీషన్ ఆ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ నేను ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. అవి జనరల్ సైన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా బెటర్, చాలా బాగుంటది. వితౌట్ మనం మెటీరియల్ పట్టుకోకుండా ఆ బుక్ తీసుకుని ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాకపోతే అది ప్రిపేర్ అయ్యేవాడిని. అందులోనే వాడు ఏం చేశాడంటే సిబిటి 1 దగ్గరకు వచ్చేసరికి
టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఒక 15 sets తో ఒక బుక్ అనేది రిలీజ్ చేశారు. నేను అది నెమ్మదిగా PDF అవి చూసుకొని దాన్ని నేను ప్రింట్అవుట్ తీసుకొని ఏ సెట్ కా సెట్ 15 సెట్లుగా ఫస్ట్ అది ఫస్ట్ 15 సెట్లు నేను నా ప్రిపరేషన్ ఎలా ఉండేది అంటే ఆ టెస్ట్ సిరీస్ లో చేసేవాడిని. కింద 4 ఆప్షన్స్ కూడా ప్రతి ఆప్షన్ కి ఏదో ఒకటి నేను అక్కడ చేసి పెన్ పెట్టేసి వెళ్ళేవాడిని. దాని కింద కూడా ఏదో ఒకటి టాపిక్ చేసేవాడిని. క్వశ్చన్ ఆన్సర్ కాకుండా 4 ఆప్షన్ ఏదో ఒకటి ఉండేది. ఓవరాల్ గా వచ్చేసరికి నా పేపర్ అంతా చాలా క్లమ్జీగా ఉంటది. నాకు మాత్రమే తెలుస్తుంది, పక్కోడికి అదేంటి ఎంత గందరగోళంగా ఉందన్నట్టు అయిపోద్ది. ఓవరాల్ గా అలా అవుతుంది. అందులో 15 అయ్యాయి కదా. నెక్స్ట్ అరిహంత్ తోడు కూడా దించాడు ఒక 35 sets అనుకుంటా. అరిహంత్ తోడు బుక్ కూడా అవి ఒక 35 రాసా. అవి కూడా రాసాక ఎగ్జామ్ దగ్గర రావడం జరిగింది. అక్కడతో నేను ఏం చేశానంటే మళ్ళీ ఆపేసి ఏదైతే మళ్ళీ ఇవన్నీ చేశానో మళ్ళీ రీకలెక్టింగ్ రివిజన్ చేయడము, మళ్ళీ ప్రతి క్వశ్చన్ రీకాలింగ్ అయ్యేది. అలా అయినాక మళ్ళీ ఆ తర్వాత నేను ఎగ్జామ్కి వెళ్ళడం జరిగింది. ఎగ్జామ్ చాలా బాగా జరిగింది. నేను పెట్టే దాంట్లో ఒక 6 క్వశ్చన్స్ మిస్టేక్ అయ్యాయి అంతే. మనకి ఈ ప్రిపరేషన్ టైంలో మన మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో మెంటల్ గా ఇంకా అంటే రోజుకి ఇన్ని గంటలు చదివేటప్పుడు మనకు కూడా ఒక లో వస్తుంది. ఈ లో టైంలో మీరు ఏం చేసేవాళ్ళు? యాక్చువల్ గా నేను లో అని ఫీల్ అయ్యేవాను కాదు, ఎందుకంటే నా టార్గెట్ అనేది కొంచెం పెద్దది. అలాంటప్పుడు నాకు ఎప్పుడు లో అనిపిస్తే అప్పుడు ఆ రోజు నైట్ నాన్నకు ఫోన్ చేసాం. యాజ్ యూజువల్ ప్రతిరోజు జరుగుతుంది. లో అయ్యేటప్పుడు మాత్రం ఏ ఫ్రెండ్ కు లేకపోతే మా నాన్నగారికి అలా ఫోన్ చేస్తాం. చేసి మళ్ళీ అలా మాట్లాడిన తర్వాత మరి ఇంతవరకు ఉన్నావు, నువ్వేమీ చేయలేదు, నీ తోటి వాళ్ళందరూ మంచిగా వెల్ సెటిల్డ్ అయ్యారు, వాళ్ళకి మంచి మంచి శాలరీస్ వస్తాయి, నువ్వు ఇప్పుడు అక్కడ బయటకు వస్తే నీకు 10,000తో మళ్ళీ స్టార్ట్అప్ చేయాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు ఇది కంటిన్యూ అయ్యి నువ్వు ఏదైనా క్రాక్ చేస్తేనే బాగుంటది. దీని మీద నా మైండ్ సెట్ ఉండేది. నెక్స్ట్ నాకు ఎప్పుడైతే లోగా ఫీల్ అవుతానో నేను సింగిల్ గా ఉండేటప్పుడు నేను ఆలోచించుకుంటాను అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. జరిగినాక అంటే నన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, నా ఫ్రెండ్స్ వీడు చేస్తాడు అనేది ఒకటి. నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళు నమ్మకంతో ఇంతవరకు నన్ను వదిలేశారు. కనీసం బెస్ట్ సపోర్ట్ అయితే అల్టిమేట్ గా మా నాన్నగారు, మా ఫ్యామిలీలో మా బావగారు టీచర్. అతను కూడా ఎనీ టైం ఏ హెల్ప్ కావాలన్నా అంటే ప్రతిసారి మనం అడగవసరం లేదు, బావా ఎలా ఉంది అంటే నాకు సపోర్ట్ చేసేవారు. బెస్ట్ సపోర్ట్ అంటే ఇంకా వాళ్ళిద్దరే. మా అక్క కూడా నాకు బాగానే హెల్ప్ చేసేది. ఇప్పుడు ఈ టైంలో మనకి ఏమంటే కాంపిటేటివ్ ప్రిపరేషన్ టైంలో మనం ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ గా ఈ ప్రాబ్లం మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అయితే దేవుడి దయ వల్ల నాకు అది రాలేదు. వచ్చినా కొంచెం అంటే అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ పక్కన పెట్టేసాను. ఫస్ట్ నాకు ఎంత వరకు కావాలి, నాకు ఎంత అవసరం, అరౌండ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు మన ఏజ్ దగ్గరలో ఒక రూమ్ లో ఉండాలంటే ఒక పర్సన్ కి ఎలా కాదనుకున్నా ఒక 4,000 ఎనఫ్. ఇంకో 1000 వేసుకున్న ఖర్చులు 5,000 ఎనఫ్. వాటితో మనం బాగా వెల్ సెటిల్ బాగా చేసుకోవచ్చు, ప్రిపరేషన్ అనేది బాగా చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో అది నాకు అవసరం అయ్యేటప్పుడు మా నాన్నగారు ఇచ్చేవారు. ఒకవేళ నాకు ఇబ్బంది అయితే మళ్ళీ మా బాబాని అడిగి తీసుకుంటామని వాళ్ళైతే నాకు బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు CBT 1 కంప్లీట్ అయిపోయింది. ఈ CBT 2 కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? CBT 2 లో ఏంటి సిలబస్, అదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండే? ఇప్పుడు CBT 1 అయింది కదా, అందులోంచి మనకి కొద్దిగా ఫిల్టర్ అయ్యి 1:15 CBT 2 కి వెళ్తారు. మనం CBT 1 లో రాసిన వాళ్ళలో ఒక పోస్ట్ కి 15 మందిని CBT 2 లోకి సెలెక్ట్ చేస్తారు. అక్కడికి వచ్చేసరికి కొత్త సబ్జెక్ట్ ఎంటర్ అవుతుంది. ఏంటది? బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. అది అరౌండ్ ఒక 40 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ రాదు, ఫిజిక్స్ రిలేటెడ్ వస్తాయి అందులో. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. బేసిక్ సైన్స్ అంటే ఫిజిక్స్ రిలేటెడ్ ఎక్కువ వస్తుంటాయి, ఫుల్లీ ప్రాబ్లమేటిక్. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంతా బాగానే వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్ అవి అలా కంటిన్యూ అవుతాయి. మధ్యలో ఇది పార్ట్ ఏ మాట. CBT 2 లో పార్ట్ ఏ.
పార్ట్ బి వచ్చేసరికి కోర్. కోర్ సబ్జెక్ట్. నేను ఎలక్ట్రీషియన్ ట్రేడ్ తీసుకున్నాను. యాక్చువల్ గా నాది ఎలక్ట్రికల్ గా ట్రిపుల్ కదా, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ తీసుకున్నాను. అది 75 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్ ఉన్న అందులో 30% అనేది క్వాలిఫై నేచర్. ఓకే. బేసిక్ గా మనకి ఫైనల్ మెరిట్ లో రావాలంటే పార్ట్ ఏ అనేది మెయిన్. మరి అది ఫైనల్ అవ్వాలంటే పార్ట్ బి కూడా చాలా ఇంపార్టెంట్. పార్ట్ బి లో క్వాలిఫై అవ్వకపోతే అవుట్ ఆఫ్, మరి ఇంకా మనం పందెంలో లేనట్లే, బయటకు వచ్చేసినట్లే. అయితే రెండు అట్ అ టైం మేనేజ్ చేసుకోవాలి మనం. అది ఇంకా చాలా టఫ్. ఇంతవరకు నేను అయితే నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ డిప్లొమా కాబట్టి కొంచెం అర్థమయ్యేది. అదే ఒక కొత్తగా సపోజ్ ఒక ఐటీ బేస్డ్ స్టూడెంట్ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది ఎవరు మేనేజ్ బట్టి వాళ్ళకు ఉంటుంది. ప్యారలల్ గా మీరు జేఈ కూడా క్వాలిఫై అయ్యారు కదా, దాని కూడా సేమ్ ప్రిపరేషన్. అంటే CBT 1 వచ్చేసరికి NTPC అయినా, జేఈ అయినా, గ్రూప్ డి అయినా, ALP అయినా, ఇవన్నీ కూడా CBT 1 అన్ని సేమ్. జనరల్ సైన్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే కొంచెం అలా చూసుకున్నా పక్కాగా మీరు అయిపోతారు CBT 1. CBT 2 వచ్చేసరికి మళ్ళీ వేరే మారుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక వేరియేషన్ ఉంటది. దానికి ఇచ్చే క్రైటీరియాని బట్టి మారుతూ ఉంటాయి ఎన్ని మార్క్స్ కనేవి. ఇప్పుడు అక్కడ CBT 2 లో ఇక్కడ 1:115 కదా, అక్కడ మళ్ళీ ఈ కోరు ఇది పక్కగా క్వాలిఫై అవ్వాలి. అలా చూసుకోవాలి. CBT 2 క్వాలిఫై అయిపోయారు. CBT 2 క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి సైకో ఎలా ఉంటది? సైకోకి వచ్చేసరికి CBT లో 15 మెంబర్స్ రాశారు కదా ఒక పోస్ట్ కి. సైకోకి ఆ 15 నుంచి 8 కి వస్తారు. 1:8 కి రావాలి. ఇక్కడ ఏమైందంటే ఇది వరకు ఇక కోర్ ఆప్షనల్ నుంచి మ్యాథ్స్ ఉండేది చాలా మంది ITI చేసి మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకున్నారు. అంటే ఎవరు ఈ ఇంటర్ చేసి డిగ్రీలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఏంటంటే ITI నెమ్మదిగా చేసేసి బయట డిస్టెన్స్ లో చేయడం చేసేసి మ్యాథ్స్ ఆప్షనల్ గా తీసుకొని అక్కడ కోర్ లో మ్యాథ్స్ ఆప్షన్ పెట్టుకొని అక్కడ వాళ్ళు సెలెక్ట్ అయిపోయి డైరెక్ట్ సైకోకి వచ్చేసేవారు. ఈసారి 2024 లో అది లేదు, మ్యాథ్స్ ఆప్షన్ తీసేసారు కంప్లీట్ గా. వచ్చేస్తే వాళ్ళు చాలా మంది కూడా కోరు ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ 1:8 తీయాలి కదా, 1:6.2 సంథింగ్ అలా వచ్చారు. 1:6 వచ్చారు. చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఏది సైకోకి. సో సైకో కంప్లీట్ అయిపోయింది. సైకో కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ కి సైకోకి కొంత టైం పీరియడ్ ఉంది కదా. సో మీకు CBT 1 అయిపోయింది, CBT 2 అయింది, సైకో అయిపోయింది. సో మీకు వస్తుందని కాన్ఫిడెంట్ ఉందా? ఉంది. కాకపోతే నేను సైకోలో సైకో అనేది ఒక 5 బ్యాటరీస్ ఉంటాయి. 5 బ్యాటరీస్ వచ్చేసరికి నేను లాస్ట్ బ్యాటరీ 5th బ్యాటరీలో కొంచెం లాగ్ అయినాక అందులో క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్స్ అనేవి కొంచెం తగ్గిపోయేసరికి నాకు కొంచెం డౌట్ ఉండే, అసలు ఏమవుతుంది, దగ్గరకు వస్తుందా ఏంటి. మళ్ళీ అవుతుంది, కాకపోతే ఒక తక్కువ మార్కులు వస్తాయి, ఒక 2-3. అంటే యాక్చువల్ గా 30 మార్క్స్ అది. ఎంత కష్టమైనా 24 ఎవరు దాటరు. 24 ఇంకా అల్టిమేట్. ఇంకా నేను ఎలా అనుకునేవాడిని అంటే నాకు CBT 2 లో మార్క్స్ బాగా వచ్చాయి. 77 అరౌండ్. 40 లో 100 కి 77 దగ్గర వచ్చాయి. కోర్ అనేది ఒక 46 ఎలా వచ్చాయి. కోర్ యాక్చువల్ గా 27 వస్తే చాలు, 75 కి 27 వస్తే చాలు. కోర్ వదిలేసాయి. అక్కడ నాకు 77 మార్క్స్ వచ్చాయి. అందులో 70% తీస్తాడు, ఇక్కడ 30 మార్క్స్ సైకో ఉంటది. సో నేనేమనుకుంటాను అంటే సైకోలో ఒక 70 మార్క్స్ వచ్చినా, అంటే 18 వచ్చినా ఇక్కడ మనకి మార్క్స్ బాగున్నాయి కాబట్టి మనం గెట్ ఇన్ అయిపోతాం. సో దీనికి ఉండేవాడిని, నమ్మకం ఉండేది, అయ్యేది అవుతుంది, కాకపోతే కొద్ది మార్క్స్ తగ్గుతాయి అని చెప్పేసి అని ఉండేది. నాకైతే ఉండేది అయిపోతుంది. ఈ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది? అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేశారా? వెయిట్ చేయడం అయితే ఉండేది. ఎందుకంటే మాకు సైకో అయినాక కొంతమంది కొన్ని బయటకు వచ్చాయి.
సైకోలో కొన్ని ప్రశ్నలు అనేవి బయటికి రావడం, మళ్ళీ దానికి మాల్ ప్రాక్టీస్ జరిగింది, అది అని చెప్పి జరిగింది. మళ్ళీ కొంతమందికి ఎవరైతే సిస్టమ్స్ అనే ప్రాబ్లమ్స్ అయ్యో వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ అని కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది మాకన్నా. మేము ఒక 10 days లోనే మాకు ఎగ్జామ్ జరిగింది. మాకైతే రిజల్ట్ నుంచి CBT రిజల్ట్ నుంచి సైకో ఎగ్జామ్ కి ఒక 10 to 14 days, 14 కాదు 10 to 12 days అనుకుంటా. వీళ్ళకైతే రీ ఎగ్జామ్ వాళ్ళకి దగ్గర అరౌండ్ 45 days, 45 టైం ఎక్కువ ఉంది. మేమేమనుకునే వాళ్ళం అంటే సరే మారుస్తారు కదా, సేమ్ క్వశ్చన్స్ అయితే రావు కదా, సేమ్ బ్యాటరీస్ రావు కదా, వేరే బ్యాటరీస్ వస్తాయి, కొంచెం మారుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి మాకు ఏదైతే బ్యాటరీస్ వచ్చినాయో సేమ్ బ్యాటరీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడికి ఒక RDSO అని చెప్పేసి, దీన్ని RDSO వాడు రైల్వే వాడు ఇదంతా చూసుకుంటాడు, హ్యాండిల్ చేస్తాడు ఈ సైకో ఎగ్జామ్ ఓన్లీ. వాడు ఏంటంటే ఇది సెక్యూరిటీ జాబ్, యాక్చువల్ గా సేఫ్టీ మేనర్ లో ఉంటది ALP అనేది. దీనిలో ఎక్కడ కాంప్రమైజింగ్ అనేది ఉండదు. సైకో వచ్చేసి ఎవరికి కూడా ఎలా అంటే SC ST వాళ్ళకి ఇలా తగ్గాలి మార్క్స్, లేకపోతే OBCకి ఎంత ఉండాలి, URకి ఎంత ఉండాలి అనేవి ఉండదు. ఓవరాల్ లో యావరేజ్ తీసుకుంటాడు. యావరేజ్ T స్కోర్ అని చెప్పేసి 42 ఉంటుంది. ఆ T స్కోర్ 42 అనేది ప్రతి బ్యాటరీలో ఉండాలి, దాటి రావాలి. అది కానీ ఇన్ కేస్ ఏ బ్యాటరీలో అయినా 42కి తగ్గింది అనుకో, పూర్తిగా సైకో పోయింది. సైకో కాదు, ఇంకా మనం 19 నుంచి బయటకు వచ్చిన సైకో పోతే ఇంకా జాబ్, ఇంకా మరి CBT 1 ఎంత వచ్చినాయి, CBT ఎంత వచ్చినాయి అవేం కాదు. ఇంకా ఆ నోటిఫికేషన్ మనం క్విట్ అయినట్టు. సో ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ప్రతి బ్యాటరీలో మనం T స్కోర్ 42 అనేది మనం మెయింటైన్ చేయాలి. ఏది విత్ ఇన్ టైమింగ్ లో చాలా క్రూషియల్ అది సైకో అనేది. మీరు సైకోకి ఎలా ప్రిపేర్ అయ్యారు? నా సైకో వచ్చేసి నేను నార్త్ ఇండియాలో ఒకటి ఉంటారు ఎవరు, అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, అందులో ఆ ప్లాట్ఫామ్ లో సేమ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటది అంటే సేమ్ మనకి RDSO ప్యాటర్న్ లో ఉంటది. నెక్స్ట్ ఆ ఇంటర్ఫేస్ కూడా మనం ఎగ్జామ్ రాస్తున్నాం ఫీల్ ఇంటర్ఫేస్ ఒకేలా ఉంటది, అదే ఉంటది. అందులో నేను ఒక 1400 అనుకుంటా అది తీసుకున్నాను. ఆ కోర్స్ తీసుకొని నా ఫ్రెండ్ దగ్గర ల్యాపీ నేను తీసుకొని అందులో నేను ప్రాక్టీస్ అవ్వడం జరిగేది రోజు. ఫైనల్ గా ఇప్పుడు వచ్చింది రిజల్ట్ October 1 అనుకుంటా, October 1. అప్పుడు ఆ రిజల్ట్ లో ఫైనల్ లిస్ట్ లో మీ పేరు ఉండక మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది ఆ రోజు ప్రతి 21 జోన్స్ కదా రైల్వేస్, ప్రతి జోన్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ రోజు నాది SCR జోన్. SCR లో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ట్ కోస్ట్ పెట్టుకున్నాను, తర్వాత SCR పెట్టుకున్నాను. ఎందుకంటే నాది విజయనగరం కదా నేటివ్ ప్లేస్. ఈ కోరాడ్లే ఇటు పక్క ఉండొచ్చు, నాన్న కొంచెం హెల్ప్ గా ఉండొచ్చు, ఫ్యామిలీ మానిటరింగ్ చేసుకోవచ్చు అనే ఐడియాతో నేను పెట్టుకున్నాను. అయితే నేను ఈస్ట్ కోస్ట్ ప్రిపరేషన్ అయ్యాను. ఫస్ట్ ఒకవేళ అన్ని జోన్లు వస్తున్నాయి, మీ రిజల్ట్ రావట్లేదు, మీరు క్వశ్చన్ అది కదా, అన్ని జోన్లు వస్తున్నాయి. ఆ రోజు ఏం జరిగిందంటే అరౌండ్ ఒక 9-10 నుంచి స్టార్ట్ అయినాయి రిజల్ట్ ఇవ్వడం అనేది. అయితే నేను వెయిట్ చేస్తున్నాను, మాది ఎలా కాదనుకున్నా SCR కొంచెం లేట్ గా వస్తుంది, ఎలా కాదనుకున్నా ఒక అరౌండ్ మధ్యాహ్నం ఒక 3 ఇలా అయిపోతుంది, ఈలోగా వచ్చేస్తుందిలే అనుకుని అలా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు నమ్మకం ఉంది అవుతుంది, కాకపోతే ఏంటి పరిస్థితి అనేది చూడాలి. ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంటుంది కదా, దీంతో ఉండేవాడిని ప్రతి చూడడం. ఆ రోజు అయితే నేను మొత్తం షట్ డౌన్, ఇంకా బుక్స్ అన్ని పక్కన పెట్టేసి వెయిట్ చేయడమే పడినది. చూస్తున్నాను ప్రతిదీ అన్ని జోన్లు ఇచ్చారు, మాదే లాస్ట్ జోన్. స్టిల్ ఇంకేవలే 3 అయిపోయింది, 4 అయిపోయింది, ఇంకా మరి లాభం లేదని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నాను. సరే 6 అయ్యింది, ఇంకేవలే, సరే ఇలా కాదని చెప్పేసి నేను రూమ్కి వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్స్ అందరూ, నా ఫ్రెండ్ మహేష్ అని ఉండరు, వాడేంటంటే అన్ని జోన్లు ఇస్తే మీ జోన్ ఇంకెవరా ఏంటి అని చెప్పేసి అలా అడుగుతుండేవాడు. నాకు ఇంకా సరే ఇది ఎప్పుడు అని చెప్పేసి నా మైండ్ సెట్, రేపు ఇస్తారేమో అని చెప్పేసి. అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం చూడాలంతే. అయితే నేను ఇంకా రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకుని స్నానం చేయడం ఇంకా అయిపోయింది. నా మొబైల్ వచ్చేసి ఫస్ట్ రాగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత మొబైల్ ఛార్జింగ్ తీసాను, ఫైల్ ఉంది PDF ఫైల్. సరే అన్ని జోన్లు అయిపోయాయి కదా, ఇది మందే, ఇంకా ఏదైనా మందే ఇది రిజల్ట్, సరే చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఒక సైలెంట్ కూర్చున్నా, రూమ్లో ఒక్కనే ఉన్నా. కూర్చున్నాక
ఓపెన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ అప్పటికే నేను అన్ని సెటప్ చేసుకున్నా. ఇంకా మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎత్తుకోవడం, ఆ పీడిఎఫ్ తీసి మళ్ళీ ఇందులో కాపీ చేయడం అవన్నీ కాకుండా ఫస్ట్ అన్ని రెడీ చేసుకుని నా వాట్సాప్ లో నేను పెట్టుకున్నాను. వెంటనే అది కాపీ చేసి ఫైల్ ఓపెన్ చేసి అందులో పేస్ట్ చేసా. పేస్ట్ చేసి నేను అలా చూస్తున్నాను, పేస్ట్ చేసాను కదా రావట్లేదు ఏంటి రిజల్ట్ అని. యాక్చువల్ గా అక్కడ సెట్ చేయాలి. నేనేం చేశానంటే పేస్ట్ చేసి వదిలేసాను. ఓకే ఇది కూడా ఏదో జరిగింది, సరే చూద్దాం అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నా. మొత్తం ఒకసారి నేను స్ట్రక్ అయిపోయినా, టెన్షన్ తో ఉన్నా, ఒక్కనే ఉన్నా, ఎవరు నా పక్కన ఎవరు లేరు. ఆ రోజు ఎవరు లేరు నా పక్కన, కొంచెం భయంగా ఉండేది. అయితే వెంటనే అప్పుడు మళ్ళీ కొద్దిగా ఆలోచించి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కాపీ చేసి మళ్ళీ చేసి పీడిఎఫ్ లోకి వచ్చి కాపీ చేసి అది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు సెర్చ్ కొట్టగానే ఉంది. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటదంటే నేను ఇంకా లిటరల్ గా నేను ఏడుస్తాను, ఫోన్ పట్టుకుని ఇలా ఏడుస్తున్నాను. ఏడ్చిన తర్వాత నా ఫస్ట్ సక్సెస్ అనేది ఇన్నాళ్ళకి. నేను కాంపిటీషన్ ఇప్పుడు 2016లో నేను స్టార్ట్ అయ్యాను. 2016లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి నాకు ఇప్పటికి వచ్చింది. వెంటనే నాన్నకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏడుస్తున్నాను, ఏంటి అనేది తెలియదు. రిజల్ట్ వస్తాయని తెలుసు నాన్నకి, ఏడుస్తున్నాను. మా నాన్న ఏమనుకున్నారంటే ఇది కూడా మిస్ అయిందేమో అని చెప్పేసి ఫీల్ అయ్యారు. అయితే అయిపోయింది నాన్న అన్నాను. ఏటి అయిపోయింది అన్నారు. ఇలా రిజల్ట్ వచ్చింది అయిపోయింది అన్నారు. మరి ఎందుకు ఏడుస్తా అన్నారు. ఏమో తెలీదు ఏడుపు వస్తుంది అని అన్నాను. ఆ తర్వాత సరే మరి అయిపోయింది కదా, మరి ఇంకెందుకు ఏడుస్తున్నావు, నాకెందుకో డౌట్ వస్తుంది, నువ్వు ఏదో మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడతావేమో, నువ్వు నాకు ఏం చెయ్యాల్సిన లేదు, నువ్వు ఏ జాబ్ కట్టాల్సిన లేదు, తిన్నగా ఇంటికి వచ్చాను. లేదు నాన్న అయిపోయింది, నేను చూసుకున్నాను, పేరు ఉంది, అదే ఐ మీన్ రోల్ నెంబర్ అవన్నీ ఉన్నాయి, అయిపోయింది ఏం కాదు అంటే మరి ఎందుకు ఏడుస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం దగ్గర ఒక 5 to 10 minutes ఇదే జరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు నాకా ఏడు పాగట్లేదు, చాలా కష్టాలు పడ్డాను, నిద్ర తక్కువ అయ్యేది. ఈ గ్యాప్ లోనే మళ్ళీ చూసుకునేవాడిని. A1 మెడికల్ కదా, ఈ కాపాడుకోవడం, మళ్ళీ మెంటల్ గా ఫిజికల్ గా మనం అన్నిటికి స్టిఫ్ గా ఉండాలి, రెడీగా ఉండాలి. అవన్నీ మేనేజ్ చేసుకుని అని చేసరికి వెనక్కి తిరిగేసరికి ఎంత కష్టపడ్డానో అవన్నీ గుర్తొచ్చి అలా ఏడ్చాను. ఆ తర్వాత మళ్ళీ కొంత టైం తీసుకున్నాక నా ఏలో నా ఫ్రెండ్స్ సర్కిల్ నేను చదువుకున్నంత గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళు నాకన్నా నా రిజల్ట్ కోసం వాళ్ళు చాలా వెంటనే ఫైనల్లీ అని చెప్పేసి పోస్ట్ చేశారు. పోస్ట్ చేయగానే అది మనవాడు అయిపోయాడు అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. కంగ్రాచులేషన్స్ అందరూ విష్ చేయడము చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా సక్సెస్ అయినప్పుడు చాలా అన్ని నా దగ్గరకు వస్తూ పోయేవి. ఇప్పటికి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మెడికల్ ఒకటి ఉంది. సో అప్పుడు మీరు మళ్ళీ ఏమైనా ఆలోచించారా, మెడికల్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేకపోతే? లేదు, ఎందుకంటే నేను కోస్ట్ గార్డ్ కి ప్రిపేర్ అయ్యి అక్కడ డిఫెన్స్ మెడికల్ ఉండేది కదా, నేను అక్కడ 3 times మెడికల్ అవి చేసేవాడిని. సో నాకు అది ఐడియా ఉంది, మెడికల్ పరంగా నేను ఎక్కడ ఇబ్బంది లేదు, అది నేను మేనేజ్ చేసుకోగలను, నాకు తెలుసు, అంతా బాగానే ఉంది. నేను ఎక్కువ మొబైల్స్ లో ఫోన్ లో అదే మీన్ మూవీస్ చూడడం అలాంటివి ఎక్కువ చూడలేదు. ఇప్పుడు రిలీఫ్ అవడానికి జస్ట్ ఇన్స్టా రీల్స్ చూస్తుంటాను. మెడికల్ ఎలా ఉంటది? మెడికల్ A1 అంటే A1 మెడికల్ అంటే ఎలా అంటే మెయిన్ ఐ అనేది 6/6 ఉండాలి. కలర్ బైనస్ ఉండకూడదు. నెక్స్ట్ సిగ్నల్స్ అవి లేజర్ ఉంటాయి, ఆ సిగ్నల్స్ లో మనం ఫెయిల్ అవ్వకూడదు, వాడు అడిగేదాన్ని మనం చెప్పాలి. నెక్స్ట్ నియర్ విజన్ ఉంటది, డిస్టెన్స్ విజన్ లో 6/6 చూస్తాడు. సి కట్ అవుట్ ఉంటది, ఆ సి కట్ లో ఓపెన్ కట్ ఎటువైపు ఉందో డౌనా అప్ప రైట్ లెఫ్ట్ అవి అడుగుతారు, అది అవుతుంది. మీ మెడికల్ ఎక్కడ జరిగింది? నా మెడికల్ వచ్చేసి నాకు యాక్చువల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సికింద్రాబాద్ లో జరిగింది. అక్కడ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మౌలాలి అనుకుంటది, అక్కడ జరిగింది. అక్కడ నుంచి అక్కడ స్లిప్ ఇస్తారు. అంత అయినాక మెడికల్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటంటే అరౌండ్ మన సికింద్రాబాద్ జోన్ లో దగ్గర ఒక 6 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈసారి వైజాగ్ కూడా రెఫర్ చేశారు. నాకు ఫస్ట్ 16 members లో ఉన్నాను కాబట్టి నాకు వైజాగ్ అనేది నాకు రెఫర్ చేశారు. వైజాగ్ హాస్పిటల్ డిఆర్ఎం ఆఫీస్ పక్కన ఉంటది, డివిజనల్ రైల్వే హాస్పిటల్ దొండపర్తి లైన్, అక్కడికి వచ్చింది. అక్కడ జరిగింది నా మెడికల్ కూడా. సో ఫైనల్ గా
మెడికల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారు? మెడికల్ అంటే ఒక 2 days జరిగింది అరౌండ్. మెడికల్ అంటే ఎలా అంటే ఈసీజీ, ఎక్స్రే, యూరిన్, బ్లడ్, నెక్స్ట్ ఫిజికల్ వచ్చేసరికి ఫ్లాట్ ఫుట్ చూస్తాడు, నీనాక్స్, నెక్స్ట్ హ్యాండ్ బెండ్స్, నెక్స్ట్ ఎవ్రీథింగ్. ఇంకా డిఫెన్స్ లాగా ఏమాత్రం తగ్గదు. ఇది దాని కింద ఒక మెట్టు ఎక్కువ ఉంటది కానీ తక్కువ ఉంటది. నెక్స్ట్ ఏమైనా ఇన్ ఫ్యూచర్ లో సపోజ్ ఐ గానీ లేకపోతే ఈసీజీ గానీ, అదే ఐ మీన్ హార్ట్ కి సంబంధించి ఏమైనా డిసీజులు ఉన్నా అది ముందే మనకి చూస్తారు. చూసి ఈ పర్సన్ అనేవాడు ఈ ఈ జాబ్ కి ఫిట్ అవుతాడా అవ్వడా పక్కాగా వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటేనే అబ్బాయిని ఫిట్ చేస్తారు. లేదు అనుకుంటే వాళ్ళకి ఏం డౌట్ వచ్చినా రెఫర్ చేస్తారు మళ్ళీ బయటికి. అంత త్వరగా పర్సన్ అన్ఫిట్ చేయరు. బయటికి రెఫర్ చేసి వాళ్ళు కావాల్సిన రిజల్ట్ ఏ విధంగానే వస్తుందా లేదా చూస్తాడు ఫస్ట్. ఆ రిపోర్ట్స్ అన్ని చూస్తారు. చూసిన తర్వాత ఓకే అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే అన్ఫిట్ చేస్తారు. అన్ఫిట్ చేసిన మళ్ళీ మనకు ఆప్షన్ ఇస్తారు రైల్వే వాళ్ళు. మళ్ళీ ఛాలెంజింగ్ ఒక అరౌండ్ 1000 అనుకుంటా, 1000 రూపీస్ మనం పే చేసి ఛాలెంజింగ్ చేయొచ్చు. అంటే నేను ఫిట్ గా ఉన్నా కానీ అన్ఫిట్ ఇచ్చారు అని చెప్పేసి. మళ్ళీ అక్కడ డైరెక్ట్ ఈ డాక్టర్ కాకుండా, అంటే మనకు ముందు చూసే డాక్టర్ కాకుండా వేరే 3 కమిటీ ఉంటారు. హయ్యర్ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూస్తారు, వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. అక్కడ ఏమైనా మళ్ళీ మనము ప్రూవ్ చేసుకుంటే పాతది కొట్టేసి మళ్ళీ పెట్టించి మళ్ళీ మనకి వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ అని చెప్తారు. వెల్కమ్. ఫైనల్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.